దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞవాటిక పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ప్రదోష వేళలో భీమనాథుణ్ణి మాణిక్యాంబని దర్శించి మీ వంటి భాగవతోత్తముల మధ్య కూర్చుని భగవత్ సంబంధమైనటువంటి విషయం గురించి మాట్లాడగలిగినటువంటి అదృష్టం కలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప నా యొక్క అర్హత కాదు. ఈ క్షేత్రం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గౌరీ యొక్కతి ఆకాశ గంగ యొక్కతి, కాశీ యొక్కతి దక్షిణ కాశీ యొక్కతి, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములను రాగ రసముపీర్మి అని. పరమశివుడికి పార్వతీదేవి ఇల్లాలు, కానీ ఆయనకి పార్వతీదేవి మీద ఎంత అనురాగం ఉంటుందో అంత అనురాగము వేరొక ముగ్గురి మీద కూడా ఉందిటే. ఎవరు అంటే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ అంటే ఆయనకి అంత అభిమానం. కాశీ యొక్కతే, కాశీ పట్టణం అంటే అంత అభిమానం. దక్షిణ కాశీ యొక్కతే, దక్షిణ కాశీ దక్షారామం ఈ క్షేత్రం. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములను రాగ రసము పీర్మి. నలుగురు కూడా అంతఃపురంలో ఉండేటటువంటి ఆయన యొక్క పత్నుల యందు ఆయనకి ఎంత విశేషమైనటువంటి అభిమానమో అంత అభిమానాన్ని చూపిస్తాడు. గౌరీదేవి యందు ఎంత అభిమానమో మిగిలిన ముగ్గురి యందు అంతే అభిమానము. పరమేశ్వరునికే అంత అభిమానం కలిగినటువంటి క్షేత్రం ఈ దక్షారామ క్షేత్రం. అటువంటి దక్షారామ క్షేత్రానికి వచ్చి ఇవాళ సాయంకాలం సాక్షాత్తుగా గాయత్రీదేవి యొక్క ముఖముల వంటి అనేక మంది బ్రాహ్మణ మండలి యొక్క ముఖములను దర్శనం చేసి వారందరూ ఏకకంఠంగా చదువుతున్నటువంటి మంత్రాన్ని విని భీమనాథుణ్ణి మాణిక్యాంబని దర్శనం చేసి ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడగలగడం ఈశ్వరుని యొక్క కృప. నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు. వారు ఈశ్వరుడిలో 8వ వంతు. కాబట్టి వారు మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవన్నీ నేను ఆశీర్వచనంగా స్వీకరిస్తాను. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటివి గణపతి నవరాత్రులు. గణపతి నవరాత్రులలో అంతర్భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి ఉపన్యాసం విఘ్నేశ్వర సంబంధంగా ఉంటేనే సందర్భోచితంగా ఉంటుంది తప్ప వేరొకటి నేను మాట్లాడడం సందర్భోచితం కాదు. ఎందుచేత అంటే దేశము కాలము ఈ రెండిటికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. దేశము కాలము ఈ రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించినటువంటి వాడెవరో వాడే సమయజ్ఞుడు. కాబట్టి ఇప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని నన్ను ఆహ్వానించినటువంటి కారణం చేత నేను వినాయకుడి గురించి మీతో కొన్ని విషయాలు ముచ్చటించడానికి ప్రయత్నిస్తాను. మనం విఘ్నేశ్వరుడు గురించి తరచుగా ప్రార్థనా శ్లోకంగా చెప్పేటటువంటి శ్లోకాలలో ఒకటి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఈ శ్లోకం ఎలా చెప్తామో అలాగే ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్తాం. త్యాగరాజస్వామి ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒక కీర్తన కూడా చేశారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ శ్లోకం చాలా సులభంగా ఉంటుంది, చాలా చిన్న శ్లోకం. కానీ ఆ శ్లోకం విఘ్నేశ్వరుని యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తుంది.
ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అగజానన పద్మార్కం అని పిలిచారు. గ అంటే సంస్కృతంలో గమించుట అని. సంస్కృతంలో ఒక్క అక్షరం చెప్పినా సరే ఆ అక్షరం అర్థాన్ని ప్రతిపాదిస్తుంది. వి అన్నాననుకోండి విశేషమైన, అదే వికి వ్యతిరేకార్థం కూడా ఉంది. లేనిది, పోగొట్టుకున్నది అన్న అర్థం కూడా ఉంటుంది. నేను విచిత్రము అన్నాననుకోండి చాలా విశేషమైనటువంటి చిత్రం. విధవ అన్నాననుకోండి, ధౌడంటే భర్త, భర్త లేనిది, పోగొట్టుకున్నది. అదే వి అనేటటువంటి అక్షరం సమర్థించి వర్ణించి విశేషణంగా పలుకుతుంది. అదే వి వ్యతిరేకార్థాన్ని ప్రతిపాదిస్తుంది. అలా ఒక్క అక్షరం పలికాననుకోండి, నృ అన్నాననుకోండి, ఇంకా వేరే నేను నృపతి అనక్కర్లేదు. నృపతి అంటే నరపతి, నరులకు పతి, రాజు. వేరే నృ అనక్కర్లేదు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ ప అన్నాననుకోండి, ప శబ్దం పతి, పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మి, ఈశ్వరవు అంటే విష్ణువు. అంటే ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను. పార్వతీప అనే ఆపి రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు, రమా ఈశ్వరులకు అంటే లక్ష్మీనారాయణులకు నమస్కరించుచున్నాను. శ్లోకాన్ని మీరు ఎలా ఆపారు అన్నదాన్ని బట్టి అర్థం మారిపోతుంది. నృ అంటే నృపతి, రాజు. అలా గ అంటే గమించుట, కదులుట అని అర్థం. అగ అంటే కదలనిది అని అర్థం. ఏది కదలదో దానిని అగము అని పిలుస్తారు. అగము అంటే కదలనిది ఏది అంటే కొండ. అగజ, జ అంటే పుట్టుట. సంస్కృతంలో ఇందాక మీతో మనవి చేశాను కదా, ఒక్కక్షరం చెప్తే చాలు దానికి అర్థం ఉంటుంది. నీరజ అన్నాననుకోండి, నీటి నుండి పుట్టినది. జలజ అన్నాననుకోండి, జలము నుండి పుట్టినది. పద్మజ అన్నాననుకోండి, పద్మము నుండి పుట్టినది అని. జ అన్న అక్షరం సంస్కృతంలో ఎక్కడ వాడినా పుట్టినది అని అర్థం. ఆ గజ అంటే కదలని దానికి పుట్టినది. కదలనిది కొండ. కదలని కొండకి పుట్టినటువంటిది ఎవరు? పార్వతీదేవి. పర్వతరాజ యొక్క పుత్రి కాబట్టి ఆమెకి పార్వతి అని పేరు. మనం చలపతిరావు చలపతిరావు అంటూ ఉంటాం. నిజానికి చలపతిరావు అనేటటువంటి ఉచ్చారణ పరిపూర్ణమైనది కాదు. అచలపతిరావు. ఏమని పిలవాలి అంటే అచలపతి అని పిలవాలి. చలము అంటే కదిలేది, అచలము అంటే కదలనిది, కొండ. అచలమునకు పతి, ఆ కొండకి ఎవరు? ఈశ్వరుడైతే ఆయన. ఏదో రత్నగిరి ఉందనుకోండి సత్యనారాయణ స్వామి, వెంకటాచలం ఉందనుకోండి వెంకటేశ్వర స్వామి. అలా ఒక్కొక్క కొండకి ఒక్కొక్కరు ఆధిపత్యంలో ఉంటారు. అచలపతి అంటే కొండకు పతి అయిన వాడు పరమేశ్వరుడు. కాబట్టి అచలపతిరావు అనాలి కానీ చలపతిరావు అనకూడదు అసలు యథార్థానికి. అలా అగజానన పద్మం అంటే కొండకు పుట్టినటువంటిది ఎవరో ఆమె ముఖము పద్మము వలె ఉన్నది. కొండకు పుట్టినది ఎవరు? పార్వతీదేవి పుట్టింది. ఏ కొండకి పుట్టింది ఆవిడ? హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హిమవంతునికి కుమార్తెగా వచ్చింది అంటే ఆవిడికి కూడా పుట్టే లక్షణం ఒకటి ఉంటుందా? మనందరం పుట్టినట్టే ఆవిడ పుడుతుందా? అజాయమానో బహుధా విజాయతే అని శృతి. పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక పుట్టుకలు పొందుచున్నాడు. ఎవరి కొరకు అంటే మన కొరకు.
భక్తులైనటువంటి వారిని అనుగ్రహించడానికి అమ్మవారు ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ భర్త మాత్రం పరమేశ్వరుడొక్కడే. ఆ స్థానాన్ని అసలు మనసులో కూడా వాంఛించకూడదు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అంటారు. ఆమె శివుడి పేరు చెప్తే కన్నులలో శృంగార రసం కనపడుతుంది. తదితరజనే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అమ్మా నేను నీ బిడ్డని అని నించోవాలి. అంతేకాని పురుష స్వభావంతో నించున్నారను అనుకోండి, నేను మగవాడిని అన్న భావనతో నేను నించున్నాననుకోండి, అమ్మవారి కళ్ళు ఎరిపెక్కుతాయిట. ఎవడరోయ్ నా ముందు పురుషుడనని నించున్నవాడు అని. ఆమె ముందు పురుషుడను అని నిలబడగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. తదితరజనే కుత్సనపర. కాబట్టి ఆవిడికి కోపం వస్తుంది. మనం బిడ్డలము అని నిలబడితే వెంటనే ఆవిడ కళ్ళల్లో కరుణారసం కనపడుతుంది. పరమ ప్రేమ ఆవిడ కళ్ళల్లోంచి కనపడుతుంది, నా బిడ్డరా వాడు అని. కాబట్టి ఆ తల్లి యొక్క ముఖము పద్మముతో సమానము. ఆవిడ కొండకి కూతురుగా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఒక్క హిమగిరికే కాదు ఆమె కొండగా వచ్చింది. ఆమె ఎవరెవరిని ఉద్ధరించాలనుకుందో వాళ్ళందరికీ కూతురుగా వస్తుంది. అసలు నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే, ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా అది అమ్మవారే. అందుకే బాలగా పూజ ఉంటుంది, రోహిణిగా పూజ ఉంటుంది. ఆడపిల్ల అన్న మాటలోనే ఆ అర్థం. ఆ పిల్ల ఈడపిల్ల కాదు, ఇక్కడ ఉండదు. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఏడకి వెళ్ళిపోతుంది. నారాయణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే కాళ్ళు కడిగినప్పుడు నారాయణ స్వరూపంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అంటే ఈ కన్య లక్ష్మి, ఆమె నా ఇంట ఎందుకు పుట్టింది అంటే నన్ను అనుగ్రహించడానికి. ఏమిటి అనుగ్రహిస్తుంది? మగపిల్లవాడైతే ఏ ఇంట్లో పుట్టాడో ఆ వంశాన్నే తెరింపచేస్తాడు. ఆడపిల్ల అయితే ఏ ఇంట పుట్టిందో పుట్టినింటిని, ఏ ఇంటిని మెట్టిందో మెట్టినింటిని, 2 ఇళ్లని తెరింపచేస్తుంది. పార్వతీదేవి 3 ఇళ్లని తెరింపచేసి. ఎందుకని? ఆ హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి కోరుకుంది పార్వతీదేవిని. ఒకటి, నా ఇల్లు పండాలి నువ్వు పుట్టినందుకు. 2, నువ్వు మెట్టినటువంటి ఇల్లు పండాలి కైలాసం. 3 లోకములు పండాలి నువ్వు పుట్టినందుకు. అలా నువ్వు ఈ లోకంలోకి రావాలి అని అడిగితే వరం ఇచ్చింది ఆ రోజున పార్వతీదేవి. తప్పకుండా నేను అలాగే ప్రభవిస్తానంది. అలాగే ప్రభవించినటువంటి తల్లి సాక్షాత్తు ఆదిశక్తి. ఆవిడికి చేసి పెట్టడానికి ఏమీ ఉండదు. 2 కారణముల చేత అమ్మవారి ముఖమునందు ఎప్పుడూ కూడా కలవరపాటు ఉండదు. ఎందుకుండదు అంటే అసలు ఆవిడ్ని భయపెట్టగలిగినటువంటి పదార్థం ఒకటి లోకంలో లేదు. ఎందుచేత అంటే భయము అన్న మాట దేని నుంచి ఉత్పన్నమవుతుంది? దాన్ని నేను ఎదుర్కోగలను ఎదుర్కోలేను అంటే భయం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి కావలసినటువంటి సమస్త శక్తులను అనుగ్రహించగలిగినటువంటి ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లికి భయమన్న మాట ఎక్కడుంటుంది? ఉండదు. కాబట్టి ఆమె నిత్యతృప్తురాలు, ఎప్పుడూ పరమ సంతోషంగా ఉంటుంది. ఒక ఇల్లాలిగా ఆలోచిస్తే భర్త వైపు నుంచి ఆవిడికి ఏమైనా కొదవ ఉందా? ఆవిడికి ఏమీ కొదవలేదు. ఎందుకని? మహానుభావుడు. లోకంలో అందరు పురుషులు కామమును ధర్మంతో ముడివేయడానికి వివాహం చేసుకుంటారు. పరమశివుడు కాముణ్ణి కాల్చినవాడు. కాముణ్ణి కాల్చినటువంటి పరమేశ్వరుడు ఆవిడ తపస్సుకు మెచ్చి ఆవిడికి భర్త అయ్యాడు.
కాబట్టి ఆయన కన్నా గొప్పవాడు, ఆయన కన్నా శాశ్వతుడు, ఆయన కన్నా జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, ఆయన కన్నా ఐశ్వర్య సంపన్నుడు, ఆయన కన్నా వేరొకటి ఇక ఏమీ లేదు, ఉన్నది ఆయన ఒక్కటే. అయినప్పుడు అంతకన్నా గొప్ప భర్త ఉన్నవాళ్ళెవరుంటారు లోకంలో? కాబట్టి ఆవిడికి లోటు లేదు. అందుకే హేరంబే చ గుహీ చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మూకశంకరులు మందస్మిత శతకం చేస్తూ అంటారు, భర్త చూస్తే అంత గొప్పవాడు, ఇక మిగిలిందెవరు? ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఒకడు విఘ్నేశ్వరుడు, రెండవ వాడు ఒకడు సుబ్రహ్మణ్యుడు. అయ్యో, ఈ పిల్లలిద్దరికీ పాపం ఏదో వెనకబడ్డారు, వీళ్ళిద్దరికీ ఏమైనా ఉపకారం చెయ్యాలనుకుంటుందా ఆవిడ? అలా ఉపకారం చెయ్యాలనుకోవడానికి వాళ్ళిద్దరూ ఏమీ వెనకపడిన వాళ్ళు కారు. హేరంబేచ, పెద్ద కొడుకు ఎప్పుడూ కూడా తండ్రి పక్కన ఉండాలి. తండ్రి పక్క నుండి తండ్రి యొక్క మనశ్శాంతికి కారకుడు కావాలి. కన్న తల్లి ఎప్పుడు సంతోషిస్తుందంటే, ఈ కొడుకుని చూసుకుని మా ఆయన పొంగిపోతున్నారు, మంచి కొడుకు నాకని ఆనందం పొందుతున్నాడు, ఆ కొడుకుని కన్న తల్లి సంతోషపడుతుంది. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు. హేరంబుడు అన్న పేరు రావడానికో కారణం ఉంది. ఆయన శైవాగమాన్నంతటినీ చెప్పి BCS ఛానల్, మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://www.youtube.com/@bcs1920